తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి యాక్టివేట్ అవుతుందా? తీగల కృష్ణారెడ్డితో చంద్రబాబు అసలు ఏం చెప్పారు? తెలుగుదేశం యాక్టివేట్ అయితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి యాక్టివ్ అవుతుందట. ఏపీలో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలని పలువురు చంద్రబాబుకు గతంలోనే రిక్వెస్ట్ చేశారట. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఏమీ తేల్చకుండానే నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారు. తాజాగా చంద్రబాబును కలిసిన మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాను త్వరలోనే టీడీపీలో చేరుతానని, తనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా వస్తారని మీడియాతో చెప్పారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. అసలు తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ పార్టీకి ఇక్కడ స్థానం ఉందా? ఇక్కడి ప్రజలు మరోసారి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయట. ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలిచింది. టీడీపీకున్న సంస్థాగతమైన బలం, సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఆ పార్టీకి కలిసొచ్చాయి. అయితే ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వదిలి అమరావతి వెళ్లిపోవడంతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అప్పటి టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఒంటరిగా పోటీ చేసేంత బలం కూడా లేనంతగా పడిపోయింది. మహాకూటమి తరపున పోటీ చేసిన తెలుగుదేశం గెలిచింది కేవలం 2 సీట్లు మాత్రమే. ఆ ఇద్దరి ఎమ్మెల్యేలు కూడా ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీ చేయనేలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబును అడిగినా తన దృష్టంతా ఏపీపై పెట్టడంతో ఇక్కడి ఎన్నికలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా తన రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ ఓడిపోయారు. దీంతో ఇప్పుడైనా రాష్ట్రంలో టీడీపీని యాక్టివ్ చేయాలని పలు అభ్యర్థనలు వస్తున్నాయట. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి స్పేస్ లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం బలపడాలంటే ఏదో ఒక పార్టీని బలహీనపరచాలి. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కూడా తన బలం పెంచుకుంది. ఈ 3 పార్టీలే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ అది ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఎప్పటికీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకున్న తెలంగాణ సెంటిమెంట్ ఓటు బ్యాంక్ దానికి ప్రత్యేకమైంది. బీఆర్ఎస్లో ఉన్నవాళ్లు అత్యధికంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. అయినా సరే వాళ్లు టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకుడైనా వెళ్లాలనుకుంటే వారికి కాంగ్రెస్, బీజేపీ అనే ఆప్షన్లున్నాయి. కానీ ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టీడీపీలోకి వెళ్లరనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నిలబెట్టాలంటే ఒక బలమైన ప్రజాదరణ పొందిన నాయకుడు కావాలి. రేవంత్ రెడ్డి ఏనాడైతే ఆ పార్టీని వదిలేస్తాడో చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇతర పార్టీలో చేరిపోయారు. మళ్లీ అలాంటి నాయకుడు టీడీపీకి దొరికితే తప్ప తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి వంటి నాయకులతో పార్టీ నిలబడదనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అభిమానులున్నారు. కానీ వాళ్లు ఓట్లు మాత్రం వెయ్యరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్డీఏలోనే ఉన్న టీడీపీ ఏపీలో అదే కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది. కానీ ఆ కూటమి తెలంగాణలో మాత్రం వర్కౌట్ అవదనే చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా తెలుగుదేశంతో కలిసి తెలంగాణలో పోటీ చేయాలనే ఆలోచన చేయదని, ఆంధ్ర పార్టీతో జతకట్టడం ద్వారా బీజేపీని నష్టపోతుందనే విశ్లేషణ కూడా జరుగుతోంది.
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కొన్ని నెలల క్రితం పార్టీకి రాజీనామా చేశారు. అప్పటినుంచి టీటీడీపీకి అధ్యక్షుడిని చంద్రబాబు నియమించలేదు. అంటే తెలంగాణలో పార్టీని అసలు చంద్రబాబు పట్టించుకోవడమే లేదని తెలుస్తోంది. అంతేకాకుండా తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలనే తీసుకుంటే పార్టీ గురించి తర్వాత మాట్లాడదామని చంద్రబాబే చెప్పినట్లు వెల్లడించారు. అంటే చంద్రబాబుకు అసలు తెలంగాణలో పార్టీని నడిపే ఉద్దేశమే లేదని స్పష్టమవుతోంది. అయినా సరే తీగల మాత్రం తెలుగుదేశంలో త్వరలోనే చేరతారని ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఏదో ఒక పార్టీ అవసరం ఉంది కాబట్టి తీగల అలా వ్యాఖ్యానించి ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. హైదరాబాద్ మేయర్గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి 2009లో టీడీపీ టికెట్పై మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మాత్రం అదే మహేశ్వరం నుంచి గెలిచారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో బీఆర్ఎస్ టికెట్పై మహేశ్వరం నుంచి పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి మీద ఓడిపోయారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. దీంతో మహేశ్వరంలో తీగల హవా తగ్గిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీగల కాంగ్రెస్లో చేరిన టికెట్ దక్కించుకోలేకపోయారు. దీంతో తీగల రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. అందుకే తన పాత పార్టీ తెలుగుదేశంలోకి వెళ్లాలని తీగల భావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణలో టీడీపీని ఇప్పుడే యాక్టివ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరి తీగల కోసమైనా తెలుగుదేశాన్ని మళ్లీ తెలంగాణలో పట్టాలెక్కిస్తారా లేదంటే అలాగే వదిలేస్తారా అనేది చూడాలి.